ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆర్కే రోజా జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతుందని, ఆవిడ వైఎస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆవిడ టచ్లోకి వెళ్ళింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో రోజా జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతుందని, ఆవిడ వైసీపీని వీడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరబోతుంది, భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఇప్పటికే టచ్లోకి వెళ్ళింది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ వార్తలో వాస్తవం ఉందా సార్? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటేందండి, రిజల్ట్ వచ్చినప్పటి నుంచి, రిజల్ట్ వచ్చిన రోజు కౌంటింగ్ రోజు ఆవిడ కనిపించారు, మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. రిజల్ట్ ఆల్రెడీ అర్థమైపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతం నుంచి వేయలేదు, అజ్ఞాతంలోనే ఉన్నారు. నిజంగా ఆవిడ ఒక మాజీ మంత్రి అయి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డితో కలిసి మళ్ళీ ప్రయాణం చేసే పని అయితే రాజకీయంగా తాడేపల్లికి వచ్చి జగనన్న అంటూ మాట్లాడింది కదా. జగనన్నకి ఎవరు తీసిపోరు, జగనన్న సూపరు, జగనన్న వింటుకు కూడా పీకలేరు అని చెప్పి ఇవన్నీ మాట్లాడారు కదా ఆవిడ. సో నిజంగా ఆవిడకి అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద, ఇప్పుడు ఆవిడ తాడేపల్లికి వచ్చి ఉండాలి, జగన్మోహన్ రెడ్డిని ఓదార్చాలి. మేమంతా ఉన్నాం, మళ్ళీ మనం పోరాడదాం, ఈ ఎలక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ అని చెప్పి ఆవిడ భరోసా ఇవ్వాలి. కానీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడ కనిపించకపోయేటప్పటికి ఆవిడ ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది మనం జనరల్గా మీడియా వాళ్ళు, సోషల్ మీడియా అన్వేషిస్తారు కదా. అన్వేషించినప్పుడు ఈమె మూలాలు, ఈమెకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ బీజేపీలో కనిపించాయి. ఎలా కనిపించాయి అని అంటే, నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా, ఆ తర్వాత మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. నడ్డా, నరేంద్ర మోడీ, తర్వాత అదే రోజు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ నడ్డాకి ఈమె ట్వీట్ చేశారు. యాక్చువల్గా ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే బీజేపీలోకి ప్రయత్నాలు ప్రారంభించారు రోజా అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఎందుకు బీజేపీలోకి ఆవిడ ట్రై చేస్తున్నారు అని అంటే, తెలుగుదేశం పార్టీలో డోర్స్ పర్మనెంట్గా క్లోజ్ ఆవిడికి. తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసినంత వరకు రోజాకి మళ్ళీ రీఎంట్రీ ఉంటుందని చెప్పి నేను అంతే అనుకోను. ఎందుకంటే లోకేష్ చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కొంచెం ఆయన క్షమా గుణం ఎక్కువ కాబట్టి, ఒకవేళ ఆయన క్షమించి ఆయన మీద అన్నటువంటి మాటలు మర్చిపోయి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా లోకేష్ అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. లోకేష్ని కాదని తెలుగుదేశం పార్టీలోకి రోజా ఎంటర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక రెండో ఆప్షన్ ఏంటి? జనసేన. జనసేనలోకి వెళ్ళాలి అని అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆవిడ అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మాట్లాడారో తెలుసు. ఆవిడ అందరినీ అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మాట్లాడారు. భువనేశ్వర్ గారిని మాట్లాడారు, లోకేష్ని మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, చిరంజీవిని మాట్లాడారు, అందరినీ అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి మాట్లాడారు. ఆమె నోరు తెరిస్తే బూతులు అన్పార్లమెంటరీ వర్డ్సే వస్తాయి ఆవిడికి. సో జనసేన పవన్ కళ్యాణ్ ఏంటి అంది, గాడిదలాగా పెరిగావు, 55 సంవత్సరాలు వస్తున్నాయి నీకు, ఇప్పుడు నువ్వు 2 సార్లు ఓడిపోయావు గత ఎన్నికల్లో, మళ్ళీ కూడా నీకు డిపాజిట్లు రావు, మా జగనన్న ఇంటర్కి కూడా పీకలేవు నువ్వు, ఇలా మాట్లాడింది. సో అలా మాట్లాడినటువంటి రోజాని జనసేన పవన్ కళ్యాణ్ తీసుకుంటాడని మనం అనుకోలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంత అబ్జర్వ్ చేస్తున్నారు రాజకీయాలను బాగా ఈ మధ్యకాలంలో. వన్స్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి మళ్ళీ రావాలనే ప్రయత్నం ఆ మధ్యకాలంలో చేశారన్నట్టు న్యూస్ కూడా వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ రీఎంట్రీకి అవకాశం ఇవ్వలేదు అనేది కూడా అప్పుడు వచ్చింది. కాబట్టి రోజాకి జనసేన పార్టీలో కూడా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇక ఆప్షన్ ఏముంది? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారనుకో, కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ లేదా ఇతరత్ర అక్రమాలకు సంబంధించి ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వమే ఏ ఈడీనో, సిబిఐనో లేకపోతే ఐటీనో పంపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ బీజేపీది.
కాంగ్రెస్లో పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా నిర్వీర్యం చేసుకుంటూ వస్తుందనేది మనకు తెలుసు. మోడీ కంటే ముందు ఈడీ, సిబిఐ, ఐటీలు వస్తాయని చెప్పి అందరూ చెప్తుంటారు కదా. కాబట్టి ఇప్పుడు సేఫ్ సైడ్గా ఉండాలి రోజా అని అంటే ఒకే ఒక ఆప్షన్ బీజేపీ. ఎందుకంటే బీజేపీలోకి వెళ్తే కనుక ఒక ఫార్ములా చెప్తుంటారు, వాషింగ్ పౌడర్ నిర్మా. కేసీఆర్ చెప్పారు కదా, వాషింగ్ పౌడర్ నిర్మా ఫార్ములా. అంటే ఏ అవినీతి చేసినా, ఏ అక్రమాలు చేసినా కానీ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత అవి వాష్ అవుతాయి, కడిగిన ముత్యాలు అయిపోతారు వాళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కదా. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంతమందిని బీజేపీ తీసుకుంది ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అసలు ఎందుకు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో దాదాపు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి 100 మందికి సుమారుగా వాళ్ళు టికెట్లు ఇచ్చారు. 100 మందికి ఇచ్చారు బయట నుంచి వచ్చినటువంటి. ఆ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో దాదాపు 80% అవినీతికి, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళే అనేది నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే మనం ఇప్పుడు గతంలో 2019 నుంచి మనం తీసుకుంటే సుజనా చౌదరి కానీ, రమేష్ కానీ, టీజీ వెంకటేష్ కానీ వీళ్ళందరూ వెళ్ళారు కదా. ఎందుకు వెళ్ళారు? ప్రత్యేకంగా చెప్పవసల్లా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. సరే, టీజీ వెంకటేష్ మీద అయితే లేవనుకో, మిగతా ఇద్దరి మీద అయితే కేసులు ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారని అంటే వాషింగ్ పౌడర్ నిర్మా సూత్రం. అలాగే తెలంగాణలో కూడా అంతే కదా. బీజేపీలో చేరినటువంటి వాళ్ళ హిస్టరీ తీసుకుంటే అవినీతి ఆరోపణలు, అక్రమాలు ఉన్నటువంటి వాళ్ళే కదా. కాబట్టి బీజేపీలోకి వెళ్ళడం తప్ప మరొక మార్గం ఇప్పుడు లేదు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. నగిరిలో ఏం జరిగింది అనే దాని మీద ఒక ఛార్జ్షీట్ వేశారు అప్పట్లో. నగిరిలో రోజా ఎంత సంపాదించారు, నగిరిలో వాళ్ళు కౌంటింగ్ మిషన్ పెట్టుకొని వాళ్ళ బ్రదర్స్ దాదాపు 4 కౌంటర్లు పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళు డబ్బులు పంచుకుంటున్నారు అనేటువంటి ప్రచారం చేశారు కదా లోకేష్, అలాగే చంద్రబాబు నాయుడు చేశారు కదా. ఆవిడ ఎక్కడెక్కడ సంపాదించారు, గ్రావెల్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ సంపాదించారు అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేశారు కదా. ఇంత చేసిన తర్వాత రోజా మీద కానీ యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బదనాం అవుతుంది కదా. బదనాం కావడానికి సిద్ధపడతారా? సిద్ధపడరు. ఏదో ఒక ఎంక్వైరీ అయితే వేస్తారుగా. ఎంక్వైరీ ఖచ్చితంగా వేస్తారు. ఎంక్వైరీ వేయకపోయినా కానీ ఎవరెవరు కంప్లైంట్ చేస్తారు. ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి ఆమె మీద. ఎవరెవరు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసినప్పుడైనా విచారణకు ఆదేశించాలి కదా. ఏపీసీఐడి ఒకసారి విచారణకు వెళ్ళిందంటే ఆ మొత్తం భౌగోతం బయటకు వస్తుంది కదా. ఇప్పుడు తాజాగా ఈ ఆత్యాపాత్య సంస్థ ఏం చేసింది? కంప్లైంట్ చేసింది రోజా గురించి. రోజాకు సంబంధించి వాళ్ళు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి 100 కోట్ల రూపాయలు ఆయన శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాగే రోజా ఇద్దరు కలిసి కొన్ని అవకతవకలు చేశారు, 100 కోట్లకు పైగా అవినీతి చేశారు ఈ కార్యక్రమాల ద్వారా అనేది కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల కంటే ముందు పత్రికల్లో పుంఖానుగా ఆడుదాం ఆంధ్రాలో ఎంత డబ్బులు వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఐప్యాక్కి సంబంధించి ఒక ఆఫీసు చెన్నైలో ఉంది, ఆ చెన్నైకి ఏ విధంగా 40 కోట్లు డైవర్ట్ చేశారు. అలాగే కోకాపేటలో హైదరాబాద్లో ఉన్నటువంటి దానికి ఏ విధంగా ఇంకో 40 కోట్లు డైవర్ట్ చేశారు. వీళ్ళు ఆడటానికి ఎంత ఖర్చు పెట్టారు, అసలు వీళ్ళు ఆ కిట్లు కొన్నారు కదా. అప్పుడు ఆ కిట్లు కొన్నటువంటి వాటికి ఆ బ్యాట్లు, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఆ బ్యాట్లు ఎట్టు కొట్టంగానే ఇరిగిపోయినాయి. అప్పుడు నాకు తెలిసి ఆయన ఒక క్రికెటర్ అంబట్ రాయుడు వచ్చి క్రికెట్ పట్టుకొని బ్యాట్ పెట్టుకుని కొట్టగానే ఆ బ్యాట్ ఇరిగిపోయింది. దానికి ఏదో సూత్రం చెప్పాడు ఆయన. అంటే ఎంత బలంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఉందో అందుకే ఇరిగిపోయింది బ్యాట్ అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో ఆడ ఇచ్చినటువంటి దుస్తులు కానీ, ఇచ్చినటువంటి కిట్లు కానీ అన్నీ నాసిరకమే. సో కాబట్టి వాటి మీద ఎంక్వైరీకి ఖచ్చితంగా వేస్తారు. ఈ 100 కోట్ల రూపాయల అవినీతితో పాటు నగిరిలో జరిగినటువంటి అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకే ఒక ఆప్షన్, బీజేపీతోకి వెళ్ళాలి. బీజేపీలోకి వెళ్ళి బీజేపీ టవల్ కప్పుకుంటే కనుక, అంటే ఒక రోజనే కాదు, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఉన్నాడండి. ఆదినారాయణ రెడ్డి 2019లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు? బీజేపీలోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశాడు. కాబట్టి బీజేపీ అనేది కాపాడటానికి ఉండేటువంటి పార్టీ, అవినీతిని అక్రమాలు చేసేటువంటి వాళ్ళని అనేటువంటి ఒక అభిప్రాయం కలిగేలా ఈ చేరికలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రోజా కూడా ఇప్పుడు ఏంటి, బీజేపీకి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఎంచుకుంది. మార్గాన్ని ఎంచుకున్న దాని మార్గాన్ని సుగమం చేసుకోవడానికి ఆవిడ ట్వీట్ల రూపంలో ట్వీట్లు చేస్తుంది, అభినందనలు తెలుపుతుంది తెలుగుదేశం పార్టీ
బీజేపీ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ నేషనల్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళతోటి టచ్లోకి వెళ్తూ ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఉందో, జగన్మోహన్ రెడ్డి టీం ఉందో బీజేపీలో జగన్మోహన్ రెడ్డి టీం ద్వారా అక్కడ ఉండేటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, ఆయన ద్వారా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎవరో తెలుసు అందరికీ. రాజ్యసభ మెంబర్ అంటే ఎవరున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుసు. సో ఆయన ద్వారా ఇవి ట్రై చేస్తుంది. గతంలో ఇప్పుడు రెండు టీములు ఉన్నాయండి బీజేపీలో. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి కోర్టు బ్యాచ్, ఇంకోటేమో తెలుగుదేశం పార్టీ. ఎలాగో కూటమి ఉంది కాబట్టి తెలుగుదేశం బ్యాచ్ అంటానికి లేదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ కూటమికి కాకుండా కూటమిలో ఉంటున్న బీజేపీలో జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఉన్నారు. ఆ కోర్టులకి హెడ్గా ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు ఈయనకి ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. సో కాబట్టి నాకు తెలిసినంతవరకు ఒక నెల లోపలే ఈ బీజేపీ టవల్ కప్పుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. రోజా ఆ మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్లస్ రాయలసీమలో సంబంధించినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అతను కూడా టచ్లోకి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఆయన పేరు కూడా చెప్తారు, విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆమెను బీజేపీలోకి తీసుకెళ్ళి టవల్ కప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో అది మరి ఒక నెల 2 నెలలు పట్టిద్దా, లేదంటే బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అయినారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా డోర్స్ క్లోజ్ చేస్తారా ఇంకే అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.